సాటర్డే సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్స్ చేయాలి కదా చాలా మందిని. ముందైతే మనకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ నుంచి ఒకరికి కుశాల్ ఇప్పుడు ప్రాంక్ చేస్తాడు. ఆ తర్వాత కుశాల్ ఫ్రెండ్స్ ని కాజల్ ఇంకా చైతు కలిసి ప్రాంక్ చేస్తారు. సర్ప్రైజింగ్ సాటర్డే లో అన్ని ప్రాంక్ కాల్స్. తర్వాత ఈ ఒక్క కాలర్ కి మాత్రం మన షో చూసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం. ఆ తర్వాత అంతా మీ ఫ్రెండ్స్ కి కాల్ చేద్దాం, ప్రాంక్ కాల్స్ చేద్దాం. సో మనకి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాను. సో లెట్స్ సీ ద టాలెంట్ ఆఫ్ కుశాల్. ఎట్లా ప్రాంక్ చేస్తాడో చూద్దాం. నువ్వే ఆడుకోవాలి ఫుల్ గా. వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు ఏమీ తెలియదు మాకు, నువ్వు ఆడుకోవాలి. బాగుంది కదా? బాగుంది. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం. హలో మేడం, నమస్తే మేడం. నేను ఎవరో వచ్చారు, మేము అది ఎస్టీడీ అండి. ఒక్క నిమిషం నేను ఆయనకి ఇస్తున్నాను, మీరు మాట్లాడేయండి. హలో, మాది ఎస్టీడీ అండి. ఎస్టీడీ బూత్ లో నంబర్ ఇచ్చి కలపమన్నారు, మేము కలిపాము. ఆయన మాట్లాడతారు, ఒక్క నిమిషం ఉండండి అమ్మా. హలో హలో పద్మావతమ్మా. హలో, ఎవరు మీరు? నేను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమ్మా. మీ పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్సా? పద్మావతమ్మ పేరు మీద ఇన్సూరెన్స్, మా నంబర్ లో ఇన్సూరెన్స్ ఉంది. హలో హలో, ఎవరమ్మా? ఇన్సూరెన్స్ అమ్మా, ఇన్సూరెన్స్ కంపెనీ. మీకు ఒక బండి గెలుచుకున్నారు, మీకు మీ పేరు మీద ఒక ఇన్సూరెన్స్ కట్టారు మీ వారు. మా వారా? మీరు పద్మావతమ్మ గారేనా? కాదమ్మా, రాంగ్ నెంబర్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా అమ్మా? లేదమ్మా. లేదమ్మా, మా దగ్గర ఇన్సూరెన్స్ మంచి పాలసీ ఉంది, మీరు చెప్తానంటే వింటాను. చెప్తారా? వింటాంటే చెప్తారా? చెప్పండి సార్, వింటా. లేదమ్మా, నువ్వు చెప్తానంటే నేను వింటాను. చెప్పండి. మేడం కదమ్మా, నేను సార్ని మాట్లాడుతున్నాను. ఓ సారీ సార్, చెప్పండి సార్, వింటాను. ఇది నెలకి 1000 రూపాయలు కట్టాలమ్మా. అవునా? సరే సార్. నిశ్చితార్థం మీరు ఎంగేజ్మెంట్ చేసుకునే ముందు 1 సంవత్సరం ముందు కట్టాలి. నెలకి 1000 రూపాయలు కడితే నిశ్చితార్థానికి మీకు ఒక 2 వీలర్ ఇస్తారు గిఫ్ట్ గా. అవునా? నాకు ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్రెస్ట్ లేదు కదా నాకు. ఇంట్రెస్ట్ అక్కర్లేదమ్మా, మీరు తెచ్చుకోండి. కానీ నేను పద్మావతిని కాదు కదా. పోనీ అమ్మా, మా పద్మావతి గారు కాకపోయినా మీ పేరండి? నా పేరు అనిత. అనిత గారు, మా దగ్గర ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ గురించి చెప్తున్నాను. మీకు నిశ్చితార్థం ఇంకా అవ్వలేదు కాబట్టి 1 సంవత్సరం ముందు ఇప్పటి నుంచి కట్టుకుంటే మీకేమవుతుందంటే కరెక్ట్ గా నిశ్చితార్థం టైంకి మీకు ఒక బండి ఇస్తారు గిఫ్ట్ గా, మా పాలసీ వాడుతున్నందుకు. అవునా? ఓకే సార్. పెళ్లికి 4 వీలర్ అంటే కారు, అప్పటికి మీకు నచ్చిన కారు. సరే సార్. పిల్లలు పుట్టాక ఎస్యూవీ ఇస్తారు. ఓకే సార్. ఈ పాలసీకి మీరు చేయాల్సింది, ఇప్పుడు కానీ మీరు కట్టుకుంటే నెలకు 1000 రూపాయలు, సంవత్సరం తర్వాత నిశ్చితార్థం, ఆ సంవత్సరం తర్వాత పెళ్లి, ఆ సంవత్సరం తర్వాత పిల్లలు కనాలి. అవునా? తొందరపడకూడదు. నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని 2 రోజుల్లో అలా అంటే అవ్వదు మా దగ్గర. మా ఇన్సూరెన్స్ కంపెనీకి సంవత్సరం మీరు నెలకి 1000 రూపాయలు కడితేనే ఆ ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుంది. అవునా? అవునమ్మా, మీతో పాటు మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దీన్ని జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఇంకో నెలకి ఇంకొక 1000 రూపాయలు మీకు కలిపి వస్తుంది. బాబు తొందర కానీ అయ్యా, ఇంకా చాలా మంది వచ్చారు ఎస్టీడీ బూత్ కి ఫోన్ చేసుకోవడానికి. అమ్మా, మీరు తీసుకుంటారా? పాలసీ తీసుకునే ఐడియా ఉందా మీకు? పాలసీ అంటే నువ్వు ఎవరికి చేసి ఎవరితో మాట్లాడుతున్నావు నాకన్నా క్లారిటీ కావాలి కదా. అంటే మాకు పద్మావతి గారిని ఇచ్చారు, మరి పద్మావతి గారు లేరు, ఆ ప్రదేశంలో మీరు అనిత గారు వచ్చారు. పోనీ మాకు కావాల్సింది వాళ్ళు తీసుకోకపోయినా. మా మమ్మీ పేరు మేరీ. హలో, పద్మావతి నాకు తెలిసిన ఆమె కూడా లేదు అసలు. పోనీ అమ్మా, నంబర్ అయితే తప్పు కలిసింది అనుకుందాం. పద్మావతి గారు కాకపోతే ఈ పాలసీ మంచిది, ఆమెకి కార్ వచ్చింది, ఆల్రెడీ 2 వీలర్ వచ్చింది. నెంబర్ మళ్ళీ ఒకసారి నెంబర్ చూసి మళ్ళీ ఫోన్ చేయొచ్చు కదా. మాకు ఎక్కువ మందికి ఈ ఇన్సూరెన్స్ సప్లై చేస్తే మాకు అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మాకు జాబ్ లో నెలకి 40,000 మీద 1 రూపాయి కలిసి వస్తుంది.
బాబు చాలా మంది వెయిట్ చేస్తున్నారు బాబు. ఆగమ్మ ఒక్క నిమిషం అమ్మా. దొరికింది ఒక క్లయింట్. ఈ క్లయింట్ కి ఒక ఒప్పందం పెట్టించుకుంటే నాకు ఉద్యోగం మళ్ళీ ప్రమోషన్ వస్తది. అనిత గారు చెప్పండి. సార్ హలో. చెప్పండి అమ్మా. సరే సార్ 2 years తర్వాత నా పెళ్లి ఉంటాయి కదా, మా ఆయన అడిగి మళ్ళీ ఇదే నెంబర్కి కాల్ చేస్తాను. నిశ్చితార్థం ముందు పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే పాలసీ సంవత్సరం తర్వాత నిశ్చితార్థం పెట్టుకోవచ్చు కదా. ఆ సంవత్సరం తర్వాత పెళ్లి 2 సంవత్సరాలు నువ్వు చెప్పినట్టు అయిపోతుంది. నీకు కార్ వస్తుంది కూడా. సరే కానీ ఇంతకు మీకు ఏం చెప్పండి. LIC ఏజెంట్. లేజెండా? లెజెండ్ కాదమ్మా. హలో అనిత గారు, వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ చైతు కాజల్. వి హావ్ ఎ గెస్ట్ కుశాల్ మీతో మాట్లాడాడు. హలో. హాయ్ అనిత. హాయ్ అనిత. హాయ్ కాజల్ అక్క. we're calling from మస్త్ టైం పాస్. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే. మన షోలో మన స్టూడియోలో కుశాల్ ఉన్నారు. ఉన్నాడా? ఉన్నాడు, మాట్లాడు. హాయ్ అనిత. హాయ్ చైతన్య. హలో, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? ఇది హైదరాబాద్ మైదీపట్నం సర్కిల్. మన ఊరేనా? శబాష్. ఓకే, ఇలా సర్ప్రైజింగ్ సాటర్డే ఊరికే ప్రాంక్ కాల్ చేద్దామని చెప్పేసి వచ్చిన గెస్ట్ కుశాల్ తో నీకు ప్రాంక్ కాల్ చేయించాను. అవునా, మా మమ్మీకి మీరంటే చాలా ఇష్టం అన్న. మీ వాయిస్ కూడా చాలా ఇష్టపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మమ్మీ పేరు మేరీ కదా? మేరీ ఆంటీకి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కుశాల్కి ఏమన్నా చెప్తావా? నేను బాగా ఆడుకున్నాడు. ఇన్సూరెన్స్ పేరేంటి అన్నాడు? ఏజెంట్. LIC ఏజెంట్ తో మాట్లాడు. హలో లెజెండ్. హలో హాయ్ సార్. అమ్మా అనిత. హలో సార్. హలో సార్. హాయ్ సార్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? సార్ బాగున్నా సార్. మీరు చెప్పిన ఆఫర్ నీకు నచ్చిందా మరి? బాగా నవ్వుకుంటుందంటే బాగా నచ్చింది. మీ అమ్మగారికి తెలుసా అనిత? అక్కడ పడుకున్నారు. మీ అమ్మగారికి తెలుసా నీకు 2 సంవత్సరాల తర్వాత పెళ్ళని? లేదు, తెలీదు. చేసినాను. అయితే మేరీ గారు చూడండి. మేరీ గారు చూస్తున్నారా? సో నైస్. చలో అనిత, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మండే నుంచి వెన్స్డే వరకు అహనా పెళ్ళంటే వస్తుంది కదా, అందులో ఉన్న కుశాల్. అవునా? ఓకే అక్క, చూస్తా. సూపర్. చూడు, అహనా పెళ్ళంట మండే నుంచి వెన్స్డే వరకు నైట్ 7 o'clock కి వస్తుంది. ఓకే చూస్తాక. చాలు, టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Bye. అనితకి సక్సెస్ఫుల్ గా మన గెస్ట్ ప్రాంక్ కాల్ చేసేసారు.